లాస్ట్ ఎపిసోడ్లో అయోధ్యకాండలో జరిగిన ఘట్టాలన్నీ తెలుసుకున్నాం. రాముడు అరణ్యవాసానికి వెళ్ళటం, ఆ విషయం తెలుసుకొని భరతుడు తల్లిని దూషించటం, తిరిగి అయోధ్యకు రాలేను అంటే ఆయన పాదుకలను భరతుడు తీసుకువెళ్ళటం, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇక అయోధ్యకు దగ్గరలోనే ఉన్న నంది గ్రామంలో పాదుకలను సింహాసనంపై ఉంచి వాటినే అయోధ్యకు చక్రవర్తిగా ప్రకటించాడు భరతుడు. శ్రీరాముడు వచ్చే వరకు ఆ 14 ఏళ్లు ఆ పాదాల సాక్షిగా తన అన్నలాగే నారవస్త్రాలు ధరించి అయోధ్యకు తాను శ్రీరామ చక్రవర్తి ప్రతినిధిగా మాత్రమే పరిపాలిస్తానని అయోధ్య అంతటా ప్రకటించాడు. భరతుడు వెళ్లిన తర్వాత సీతారామ లక్ష్మణులు వనవాసంలో భాగంగా దండకారణ్యం వైపు బయలుదేరారు. ఆ దారిలోనే అత్రి ఆశ్రమం ఉంది. సీతారామ లక్ష్మణులు అత్రి ఆశ్రమంలో ఒకరోజు గడిపారు. అప్పుడే అత్రి ధర్మపత్ని అయిన అనసూయ సీతమ్మకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. అలా అత్రి ఆశ్రమంలో ఒకరోజు గడిపిన తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో అడుగుపెట్టారు. ఇక్కడితో అయోధ్యకాండ ముగిసి రామాయణంలో 3వ కాండ అయిన అరణ్యకాండలోకి మనం వెళుతున్నాం. ఇక్కడ్నుంచి రామాయణంలో అరణ్యకాండలో ఏం జరిగిందో తెలుసుకుందాం. సూర్యవంశ చక్రవర్తులకు మూలపురుషుడు ఇక్ష్వాకుడు. ఆ ఇక్ష్వాకుడికి 100 మంది కుమారులు. వారిలో వికుక్షి, నిమి, దండకుడు ముఖ్యమైనవారు. ఇక్ష్వాకు కుమారుడు వికుక్షి అయోధ్యను పరిపాలించినవాడు. ఇక దండకుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తరించిన అరణ్యాన్ని అంతటినీ పాలించాడు. అందుకే ఆ అరణ్యానికి దండకుడి పేరు మీదే దండకారణ్యం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నాం. దండకుడు కూడా రాముడి పూర్వీకుడే. ఇతను రాక్షసాంశతో జన్మించాడు. ఇతను చేసిన అరాచకాలకు శిక్షగానే అరణ్యాలను పరిపాలించుకోమని ఇక్ష్వాకుడు ఆదేశించాడు. అలా దండకుడు ఈ మహా అరణ్యాన్ని పాలించాడు. దండకారణ్యంలో ఉన్న రాక్షస జాతులు, ఇతర జాతులన్నింటికీ రాజయ్యాడు. ఈ దండకుడు ఒకసారి ఒక బ్రాహ్మణ స్త్రీని బలాత్కారం చేయబోయాడు. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు దండకుడిని ఈ అరణ్యాన్ని శపించాడు. మనిషి అనేవాడు ఈ అరణ్యంలో ఉండలేడని దండకుణ్ణి శపించాడు. అలా ఆ తర్వాత కాలంలో దండకారణ్య ప్రాంతంలోనే వానర జాతి, జాంబవంతుడు జాతి తమ రాజ్యాలను పాలించారు. దండకుడి భార్య కూడా రాక్షస స్త్రీనే. ఇతను రాక్షసుల సహాయంతో దండకారణ్యాన్ని భయంకరంగా మార్చేశాడు. మనుషులు అడుగు పెట్టడానికి కూడా భయపడేలా చేశాడు. అడుగడుగునా రాక్షసులు, క్రూర మృగాలతో దండకారణ్యం ప్రమాదకరంగా ఉండేది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, గోదావరి నది జన్మించిన మహారాష్ట్ర ప్రాంతం వరకు విస్తరించిన అరణ్యాన్ని దండకారణ్యం అంటున్నాం. దండక అనే పేరుతో వచ్చిన అరణ్యాన్ని ఆ పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నాం. ఇక్ష్వాకుల కాలం నాటి అతి ప్రాచీన అరణ్యం దండకారణ్యం. అలాంటి ఘోర దండకారణ్యంలోకి వనవాసం కోసం సీతారామ లక్ష్మణులు ప్రవేశించారు. శ్రీరాముడు అవతరించింది రాక్షస సంహారం కోసం. రావణ సంహారం మాత్రమే కాదు, రావణుడికి సహకరించే ప్రతి రాక్షసుణ్ణి శ్రీరాముడు సంహరించాలన్నదే అసలు లక్ష్యం. దండకారణ్యంలో రాక్షస సంహారం కోసం శ్రీరాముడు అడుగుపెట్టాడు. దండకుడి తర్వాత ఆ అరణ్యంలో ఋషులు, మునులు తపస్సు చేసుకునేవారు. అలా నెమ్మదిగా దండకారణ్యంలో అక్కడక్కడ ఆశ్రమాలు వెలిశాయి. దండకారణ్యంలో శ్రీరాముడికి కొన్ని ఆశ్రమాలు కనిపించాయి. ఆశ్రమాలు వెలసిన చోట అరణ్యం ప్రశాంతంగా కనిపించింది. ఇలాంటి చోటే తన వనవాసానికి బాగుంటుందని సీతారాములు అనుకున్నారు. శ్రీరాముణ్ణి గుర్తుపట్టిన అక్కడి మహర్షులు సీతారామ లక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు. దండకారణ్యంలో రాక్షసుల ప్రమాదం పెరిగిందని, ఇక్కడి ప్రజలను కాపాడాలని ఋషులందరూ శ్రీరాముణ్ణి వేడుకున్నారు. వారందరికీ శ్రీరాముడు అభయం ఇచ్చాడు. ఆ రాత్రి అక్కడే విశ్రమించి మర్నాడు సీతారామ లక్ష్మణులు అరణ్యలోకి బయలుదేరారు. అడుగడుగునా అడవి మృగాలు, జంతువుల అరుపులతో అరణ్యం భయంకరంగా ఉంది. లేళ్లు, దుప్పులు, ఏనుగులు లాంటి సాధు జంతువులు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలా అరణ్యంలో నడుస్తున్న కాసేపటికి ఒక రాక్షసుడి అరుపు ముగ్గురికి వినిపించింది. చూస్తుండగానే అంతెత్తు ఉన్న ఒక అతి భయంకరమైన ఆకారం ఒకటి సీతారామ లక్ష్మణులపైకి దూసుకొచ్చింది. ఆ భయంకర రాక్షసుడి పేరు విరాధుడు. ఒక పర్వతమంత ఎత్తున్నాడు. విరాధుడు ఎంతోమంది మనుషులను భక్షించిన నరమాంస భక్షకుడు. రోజూ జంతువుల మాంసాన్నే తినే ఆ రాక్షసుడికి సీతారామ లక్ష్మణులు కనిపించారు. నరమాంసం దొరికిందని వారి మీదకు విరాధుడు దూసుకొచ్చాడు. మనుషులే రాని అడవిలోకి వచ్చిన మీరెవరని సీతారాములను విరాధుడు అడిగాడు.
ఈ రోజుతో మీరు నాకు ఆహారం అయిపోతారని వారి మీదకు వచ్చాడు. సీతారాములు తలలు పైకెత్తి చూసినా పూర్తిగా కనిపించనంత ఎత్తుగా ఆ రాక్షసుడున్నాడు. చూస్తుండగానే సీతమ్మను ఆ రాక్షసుడు చేతులతో పట్టి పైకి లేపాడు. భయంతో సీతమ్మ అరుస్తోంది. సీతమ్మ ప్రాణానికి ప్రమాదం ఏర్పడగానే శ్రీరాముడు కూడా భయపడ్డాడు. క్షణకాలం ఏం చేయాలో రాముడికి అర్థం కాలేదు. విరాధుణ్ణి చూసి, ఓ రాక్షస, నీవెవరు? సీతమ్మను వదులు అని హెచ్చరించాడు. తాము ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తులమని, తమ చేతుల్లో చావొద్దని రాముడు ఆగ్రహంతో విరాధుడికి చెప్పాడు. అప్పుడు విరాధుడు తన గురించి చెప్పాడు. విరాధుడి తండ్రి జయుడు, తల్లి శతహ్రద. ఎలాంటి ఆయుధాలతోనూ విరాధుడికి మరణం లేదు. ఘోర తపస్సు చేసినందుకు బ్రహ్మ విరాధుడికి ఆ వరమిచ్చాడు. ఇలా తన గురించి చెప్పిన విరాధుడు సీతమ్మను తనకు వదిలి వెళ్ళిపోవాలని రామలక్ష్మణులను బెదిరించాడు. ఆ మాట వినగానే శ్రీరాముడు కోపంతో భగ్గుమన్నాడు. శక్తివంతమైన 7 బాణాలను విరాధుడిపై శ్రీరాముడు ప్రయోగించాడు. అవి విరాధుణ్ణి గాయపరిచాయి, కాని ఏమీ చేయలేకపోయాయి. ఆ గాయాలు చూసి విరాధుడు మరింత రెచ్చిపోయాడు. సీతమ్మను వదిలేసి తన దగ్గరున్న పెద్ద శూలంతో రామలక్ష్మణులను చంపేందుకు విరాధుడు యుద్ధానికి వచ్చాడు. విరాధుడు మీదకు వస్తున్నా రామలక్ష్మణులు ఏమాత్రం బెదరకుండా బాణాలు వరుసగా సంధిస్తూనే ఉన్నారు. అయినా ఆ రాక్షసుడికి చీమ కుట్టినట్లయినా లేదు. రామలక్ష్మణులపై తన భారీ శూలాన్ని ప్రయోగించాడు. రాముడు ఒక శక్తివంతమైన బాణంతో ఆ శూలాన్ని విరగ్గొట్టాడు. శివధనుస్సునే విరిచిన రాముడికి ఈ శూలం ఒక లెక్క కాదు. ముక్కలైన విరాధుడి శూలం పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. వెంటనే విరాధుడు తన బలమైన పిడికిళ్లలో రామలక్ష్మణులను బంధించి పట్టుకున్నాడు. అది చూసిన సీతమ్మ భయపడింది. ఇక ఈ రాక్షసుణ్ణి సంహరించాల్సిందేనని శ్రీరాముడు అనుకున్నాడు. శ్రీరాముడు తన చేతిలో ఉన్న ఆయుధంతో తనను బంధించిన విరాధుడి చేయి నరికేశాడు. లక్ష్మణుడు విరాధుడి మరో చేయిని నరికేశాడు. 2 చేతులు పోయిన విరాధుడు బాధతో కుప్పగూలిపోయాడు. కింద పడిపోయిన తర్వాత రామలక్ష్మణులు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా విరాధుడు మరణించటం లేదు. అప్పుడు విరాధుడు రామలక్ష్మణులను భక్తితో తలుచుకున్నాడు. తనను ఓడించింది విష్ణు అవతారమైన శ్రీరాముడేనని విరాధుడు గుర్తుపట్టాడు. నీ చేతుల్లో మరణించటం తన అదృష్టమని శ్రీరాముణ్ణి చూస్తూ విరాధుడు భక్తితో అన్నాడు. విరాధుడు తుంబుర అనే గంధర్వుడు. కుబేరుడి ఆస్థానంలో ఉండేవాడు. ఒకరోజు తుంబురుడు కుబేరుడికి ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించాడు. అప్పుడు భయంకరమైన రాక్షసుడిగా బతకమని తుంబురుణ్ణి కుబేరుడు శపించాడు. దశరథుడికి విష్ణు అవతారంగా శ్రీరాముడు జన్మిస్తాడని, అతని చేతిలో నీవు ఓడిన నాడు శాప విమోచనమవుతుందని కుబేరుడు తుంబురుడికి చెప్పాడు. అలా శ్రీరాముడి వల్ల విరాధుడికి శాప విమోచనమైంది. విరాధుడు శ్రీరాముడికి కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే అక్కడికి దగ్గరలోనే శరభంగ మహర్షి ఆశ్రమం ఉందని, అక్కడికి వెళితే మీకు శుభం కలుగుతుందని విరాధుడు రామలక్ష్మణులకు చెప్పాడు. తనను దహనం చెయ్యవద్దని, రాక్షసుల సంప్రదాయం ప్రకారం గొయ్యి తీసి పాతిపెట్టాలని రాముణ్ణి విరాధుడు కోరాడు. అలా విరాధుడి కథ ముగిసింది. విరాధుడి సంహారం తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ముందుకు సాగారు. విరాధుడు చెప్పిన శరభంగ మహర్షి బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గొప్ప తపస్వి. శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లే సమయానికి అక్కడ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఆ మహర్షిని దర్శించేందుకు వచ్చాడు. ఆ మహర్షి చేసిన తపస్సుకు ఫలితంగా అతన్ని బ్రహ్మలోకానికి స్వయంగా దగ్గరుండి తీసుకువెళ్లేందుకు ఇంద్రుడు తన పరివారంతో కలిసి శరభంగ ఆశ్రమానికి వచ్చి ఉన్నాడు. ఆకుపచ్చని గుర్రాలు లాగే రథంలో ఇంద్రుడు వచ్చి భూమికి కాస్త ఎత్తులో ఎగురుతూ శరభంగ మహర్షితో ఇంద్రుడు మాట్లాడటం సీతారామ లక్ష్మణులు ముగ్గురూ చూశారు. మనం వేదంలో చదువుకున్న ఇంద్రుడు అతనేనని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. అక్కడ ఆశ్రమంలో ఇంద్రుడు వెంట బ్రహ్మలోకానికి వెళ్లేందుకు శరభంగ మహర్షి నిరాకరించాడు. విష్ణు అవతారంగా జన్మించిన శ్రీరాముణ్ణి దర్శించాకే వస్తానని ఇంద్రుణ్ణి కోరాడు. అప్పుడు ఆశ్రమంలోకి వస్తున్న రాముణ్ణి ఇంద్రుడు చూశాడు. లోక కళ్యాణం కోసం రాముడు చాలా సాహసాలు చేయాల్సి ఉందని, ఆ తర్వాతే అతణ్ణి కలుస్తానని, ఇప్పుడు వెళుతున్నానని మహర్షికి చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ వెంటనే రాముడు శరభంగ మహర్షిని కలిశాడు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న శరభంగుడు ఎంతో ఆనందంతో సీతారామ లక్ష్మణులకు ఆహ్వానం పలికాడు. ఆ బ్రహ్మనే సృష్టించిన విష్ణు అవతారమే నడుచుకుంటూ తన ఆశ్రమానికి రావడం తనకు బ్రహ్మలోకం కన్నా గొప్ప వరమని శరభంగుడు అనుకున్నాడు. ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత తాను వచ్చిన పనిని శ్రీరాముడు మహర్షికి వివరించాడు. ప్రశాంతంగా వనవాస జీవితాన్ని గడిపేందుకు ఒక మంచి ప్రదేశం ఎక్కడ ఉందని
శ్రీరాముడు శరభంగుణ్ణి కోరాడు. ఈ ఆశ్రమానికి దగ్గరలోనే సుతీక్ష అనే మహర్షి ఉన్నాడని, అతను మీకు ఒక రమణీయ ప్రదేశంలో వసతి ఏర్పాట్లు చేస్తాడని శరభంగుడు రాముడికి చెప్పాడు. తన ఆశ్రమానికి ఆనుకునే ఉన్న మందాకిని నది దాటితే సుతీక్ష ఆశ్రమానికి చేరుకోవచ్చని దారి కూడా చెప్పాడు. శ్రీరామ దర్శనమే శరభంగుడి జీవిత లక్ష్యం. అది నెరవేరింది కాబట్టి వెంటనే రాముడి సమక్షంలోనే హోమాగ్నిని జ్వలింపజేసి ఆ అగ్నిలో శరభంగుడు తనను తాను ఆహుతి చేసుకుని ప్రాణాలు విడిచాడు. అతని శరీరం భస్మమైంది. ఇదంతా చూసి సీతారామ లక్ష్మణులు ఆశ్చర్యపోయారు. కాసేపటికి అదే అగ్నిహోత్రం నుంచి శరభంగుడు నవ యవ్వనుడిగా బయటకు వచ్చాడు. సీతారాములకు నమస్కరించాడు. తనకు వరంగా లభించిన బ్రహ్మలోకానికి శరభంగుడు వెళ్ళిపోయాడు. అలా సీతారాముల వనవాస ప్రయాణంలో శరభంగ మహర్షి పాత్ర ముగిసింది. శరభంగ మహర్షి బ్రహ్మలోక ప్రయాణం తర్వాత ఆ ఆశ్రమాన్ని ఎంతోమంది మునులు సందర్శించారు. వారంతా శ్రీరాముణ్ణి కలిశారు. వారంతా శ్రీరాముణ్ణి ఒక కోరిక కోరారు. వేదాధ్యయనం, గురుకులాల ద్వారా ఈ దండకారణ్యంలో ఎంతోమంది మహర్షులున్నారని, అయితే ఇక్కడ అడుగడుగునా ఉన్న రాక్షసులు ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులను మహర్షులను చంపేశారని వారంతా బాధపడ్డారు. అందుకే ఆ రాక్షసుల బారి నుంచి తమను కాపాడేందుకు శరణు కోరేందుకే మీ దగ్గరికి వచ్చామని ఆ మునులంతా శ్రీరాముణ్ణి దీనంగా వేడుకొన్నారు. వారందరికీ శ్రీరాముడు అభయమిచ్చాడు. దండకారణ్యంలో రాక్షసుల అంతం మొదలైందని రాముడు వారందరికీ చెప్పాడు. అలా వారందరి దగ్గర సెలవు తీసుకొని శరభంగ మహర్షి చెప్పిన సుతీక్ష ఆశ్రమం వైపు సీతారామ లక్ష్మణుల ప్రయాణం కొనసాగించారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.